శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? బిజీ అవర్స్లో ఫోన్ చేసి ఏం చేస్తున్నారు విజయ్ గారు, మీరు మానరా మాట అంటారా? అదేదో కామన్ మాట అండి, దాన్నే పట్టించుకోవాలని లేదు. ఇంతకీ ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, పిల్లలు ఇప్పుడు జనరేషన్ పిల్లలు మన వరకు కాదు, అతి సునాయాసంగా పెద్దవాళ్ళని ఎదిరిచ్చేస్తున్నారంటే ముఖ్యమైన విషయాలు అవన్నీ కాదు, అవి వింటారు, చేస్తారు. ప్రతి వాళ్ళు నీకు తెలియదు ఊరుకో నాన్న, నీకు తెలియదు ఊరుకో డాడీ, నీకు తెలియదమ్మా, అమ్మ ఊరుకో, అలాంటివి ఎక్కువైపోయాయి. మా వారి దగ్గరికి వస్తూ ఉంటారు కొంతమంది క్లయింట్లు, తండ్రి కొడుకులు. వాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం వాళ్ళేం ముసలాళ్ళు ఏం కాదు, నడి వయసు వాళ్ళే, 50-60 మధ్యలో వాళ్ళు. ఈ కొడుకులు మాత్రం 20-25 ఏళ్ళు వాళ్ళు. అలాగా వాళ్ళు ఏదో చెప్పేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళ అనుభవం ఉంది, పెద్దవాళ్ళ అనుభవం ఉంది. వీళ్ళకి ఏం తెలుసు? ఒకే సాయం తీసుకొస్తారు, ఇంకోళ్ళు సపోర్ట్ ఉంటే అని తప్ప. కొంతమంది మూడు పెళ్ళమే వస్తారు, వాళ్ళు సామరస్యంగా ఏం చెప్పాలో చెప్పదలుచుకుని వెళ్తారు. ఈ తండ్రి ఏదైనా చెప్పబోయేటప్పటికి అది కాదు నాన్న, ఇది కదా మనం అనుకున్నది అని ఏంటో ఎవరెదురున్నాయన్నా కసిరేస్తారు. తర్వాత తల్లి ప్రేమ కొద్దీ పిల్లలు ఏమన్నా మాట్లాడదు, పోన్లే అని ఎవరి మీద చూపిస్తారు వాళ్ళు, ఎవరికి ఇది వస్తేనే. నాకు కూడా చిన్నప్పుడు ఉండేది, ఎవరికి చిన్నప్పుడు ఏంటి, కొంచెం పెద్ద అయ్యా కూడా నాకు ఎవరి మీద కోపం వచ్చినా, మా అమ్మ ఏదైనా అడిగితే ఏమే అలా ఉన్నావు ఏంటి అంటే, అబ్బా ఊరుకోమ్మా అన్నిసార్లు అడుగుతావు అంటాను అనేదాన్ని. పాప మా అమ్మ ఏదో నేను బాధగా ఉన్నానేమో, నా మొహం డల్గా ఉంది అని తెలుసుకుందాం అని అనుకుంటుంది కదా తల్లి ప్రాణానికి. అబ్బా ఊరుకో అని. తల్లి ప్రతి పిల్లలకి లోకు, అంటే తల్లి ఏం మాట్లాడదు, పిల్లల తరపునే ఆలోచిస్తుంది అని. నేను అలా అన్నా అది కొంతవరకే, ఇంకా అప్పుడు వాడడం కదా, అంత వాళ్ళని ఇది చేయడం లేదు. కానీ ఇప్పుడు పిల్లలు ప్రతిదానికి నువ్వు ఊరుకో అని, తల్లి ఊరుకుంటోంది కదా అని అన్నిటినీ తల్లిని ఊరుకో అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే తల్లికి ఒక మనసు ఉంటుంది, తల్లి బాధపడుతుంది, అది ఆలోచించాలి ప్రతి వాళ్ళు. మనం అవతల వాళ్ళ మీద చూపించి ప్రేమని ఎప్పుడూ లీనియస్గా తీసుకోకూడదు, లోకుగా తీసుకోకూడదు. ఆ ప్రేమను వాళ్ళు కూడా నిలుపుకోవాలి. కానీ ఇప్పుడు పిల్లలకి అస్సలు ఓర్పు ఉండడం లేదండి. ఆడపిల్లలు అలాగే ఉన్నారు, తల్లిని సతాయించేస్తారు. మగపిల్లలు అలాగే ఉన్నారు. ఓర్పు లేనిది ఈ తల్లిదండ్రులు శాశ్వతం కాదు. కూర్చోబెట్టి నాయన ఇలా ఉంటే మంచిది, అలా ఉంటే మంచిది అని చెప్పి వాళ్ళు ఎవ్వరూ ఉండదు. లోకం ఎప్పుడు నువ్వు బాగుంటే ఆహా అని చప్పట్లు కొడుతుంది. ఏమాత్రం నీకు కాస్త అటు ఇటు తేడాగా ఉన్నా ఏమై వంకలు పెడదామా అని చూస్తుంది. నీ మొహం మీద అనపోయినా నీ వెనకాలనుకుంటారు. కేవలం తల్లిదండ్రి మాత్రమే మన క్షేమం కోరుతారు, మంచి చెడ్డ చెప్తారు. వాళ్ళని ఏదో వీళ్ళు ఉన్ననాళ్ళు బాగు చేసేద్దాం, వాళ్ళలో ఏమైనా తేడా ఉంటే నలుగురు చేత ఏమైనా అనిపించుకుంటారేమో అని తాపత్రయం తల్లికి తండ్రికి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ 50 ఏళ్ళ వాళ్ళకి 60 ఏళ్ళ వాళ్ళకి అంత చాదస్తాలు ఏమి ఉండవుగా, మామూలుగానే చెప్తారు. మరీ 80 ఏళ్ళ వాళ్ళు అయితే వాళ్ళకి కొంచెం చాదస్తం వస్తుంది, వయసు రీత్యా ఏదో చెప్దామని అనుకుంటారు. వాళ్ళకి సంబంధించినవి వాళ్ళని ఇంకా అటెండ్ అవ్వాలని, లేకపోతే వాళ్ళు ఏదో వాళ్ళ అనుభవం కొద్దీ చాదస్తం కొద్దీ చెప్తారు. వాళ్ళని కూడా తీసి పడేయక్కర్లేదు, అలాగే అని విని మనం వీళ్ళని బట్టి చేయడం. ఎందుకంటే వాళ్ళు చెప్పే వాటిలో ఎక్కువ కొంచెం చాదస్తం, వీలు పడని పనులు ఉంటాయి కాబట్టి. కానీ నడి వయసులో ఉన్న తల్లిదండ్రులు ఇంకా పిల్లల్ని చూస్తూ, వాళ్ళ బాధ్యతలు చూస్తూ, వాళ్ళకి డబ్బు ఇస్తూ, అన్నీ చేస్తూ ఉన్న తల్లిదండ్రులని నువ్వు ఊరుకో అంటే మరి ఎవరు చెప్తారు నీకు? మంచి చెడ్డ ఎవరు చెప్తారు? అలాగా ఆడపిల్లలు తల్లిని కానీ, మగపిల్లలు తండ్రిని కానీ ఎవరు తీసి పడేయకూడదు. మగపిల్లలైనా తల్లిని అంతే, తల్లి ఊరుకుంటుంది కదా, తండ్రి దగ్గర చెప్పడానికి కొన్ని భయం, చెప్పరు. తల్లిని సతాయిస్తూ ఉంటారు, తల్లిని విసుక్కుంటూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి ప్రేమ లేదని నేను అన్నాను, కానీ గబుక్కుని అనేస్తారు. అవన్నీ పద్ధతులు మార్చుకోవాలి. ఓర్పు లేదంటే ఓర్పు ఏ వయసు వాడికైనానండి, ఓర్పు ప్రధానంగా ఉండాలి. ఓర్పు లేనిదే జీవితం ముందుకు నడవదు. ఎవరికైనా సరే చాలా ఇబ్బందులు పాలవుతారు. అలా ఓర్పు లేని వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువైపోయి బీపీలు అవన్నీ కూడా ఉంటాయి, ఎక్కువ తొందరగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఫుడ్ అంతా జంక్ ఫుడ్, కల్తీ ఫుడ్ కదా. ఈ ఫుడ్డు
నీ హ్యాబిట్, నీ విసుగు రెండూ కలిసి తొందరగా అనారోగ్యం పాలవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఎప్పుడు. తగు మాత్రం ఎక్సర్సైజ్ చేస్తూ మెడిటేషన్ అని ఎందుకు చెప్తారు అంటే, ఒక్క 5 నిమిషాలైనా కాసేపు మనం ఏం చేయాలి, ఈరోజు ఏం చేయాలి అని ఆలోచించుకోవడం ఒకటి, లేకపోతే ఏమీ ఆలోచించుకోకుండా ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు ఎటువంటి ఆలోచన మనసుకు రానివ్వకుండా ఉంటే శరీరానికి కొంత శక్తి వస్తుందండి. ఆ శక్తి వచ్చిన వాడు కసుబుసులాడుతూ విసుగ్గా ఉండడు. లేదా ఇంట్లో భార్య మీదైనా అంతే, పెళ్ళైన వాళ్ళు భార్య, తల్లి, ఈ మగపిల్లలకి లోకువుగా ఉంటుంది, గమ్ముని విసిగేసుకుంటారు. ఇప్పుడు పిల్లలు ఏం పడడం లేదు, చెడియమంటే పెడియమని అంటున్నారు. కానీ మన జనరేషన్ వాళ్ళు కొంతమంది మొగుళ్ళు భార్య మీద ప్రేమ ఉన్నా, ఏ విసుగున్నా ముందు ఆగు, నేను ఏదో ఇదిలో ఉన్నాను, టెన్షను, ఎంతసేపు మనకి టెన్షను, మనకి స్ట్రెస్సు, మనకి విసుగ్గా ఉంది, మనకేదో పని లేదు, అవ్వలేదు అనుకుంటారు. ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళకు కూడా చాలా ఈ పిల్లలవి, మొగుడివి ఇవన్నీ పడి భార్య మీదే కదా, ఆడవాళ్ళ మీదే కదా, వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుంది. అయ్యో వాళ్ళ విషయం ఏంటో, వీళ్ళ విషయం ఏంటో ఇవన్నీ అని ఏదో హోమ్ మేకర్స్ అయినంత మాత్రాన వండుకుంటూ ఖాళీగా ఏమీ కూర్చోరు. ఇప్పుడు అసలు ఆడవాళ్ళ హెల్త్లే అసలు బాగుండడం లేదు మగవాళ్ళ కన్నా కూడా. ఆడవాళ్ళు ఇదివరకు మగవాళ్ళకే హార్ట్ అటాక్లు వచ్చేవి, ఇప్పుడు ఆడవాళ్ళకి సునాయాసంగా హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి, ఎక్కువ శాతం పెరిగింది. నేను ఈ సంవత్సరం ఎంతమందికి విన్నానో. మొన్ననే హైదరాబాద్లో మా పెద్ద అబ్బాయి వాళ్ళ ఇంటి పక్కన 35 ఏళ్ళట హార్ట్ అటాక్ వచ్చిపోయిందమ్మ. పిల్లలు వాళ్ళు చిన్నవాళ్ళు, ఇంకా ఏం చెప్తాం. ఆడవాళ్ళు లేకపోతే అప్పుడు విలువ తెలుస్తుంది. అందుకని ఆడవాళ్ళని గబుక్కుని కొడుకులైనా సరే, భర్త అయినా సరే, ఎవరైనా సరే కసిరేసుకోకండి. తిరిగి జవాబు చెప్పడం నిమిషం, కానీ అదంతా ఒక రాద్ధాంతంలా తయారవుతుంది, గొడవలు గోళ్ళలా ఉంటాయి. ప్రతి వాళ్ళు ఎవరి ఫీలింగ్స్ని వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ కుటుంబాన్ని నడిపించుకోవాలి, మగపిల్లలైనా సరే, ఆడపిల్లలైనా సరే. అందుకని విసుగుకి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇప్పుడు మా నాన్నగారు కూడా చాలా విసిగిస్తారు. అది మామూలు మగవాళ్ళ కన్నా కొంచెం ఒక రవ్వ ఆయన చేసిన ఉద్యోగరీత్యా ఏదైతే ఆయనకి కొంచెం నా మాట నేను చెప్తున్నాను అన్న ఇది ఎక్కువ. పిల్లలు వాళ్ళు అందరూ కూడా కోడళ్ళు జవాబు చెప్పేయచ్చు కదా అంటారు. ఒక్కొక్కసారి చెప్పి దెబ్బలాడతా మరీ చాదస్తంగా ఎవరినైనా, నన్ను కాదు ఎవరినైనా ఆయన పీడిస్తుంటే, అలా వద్దు నాన్న ఏంటది అలా అని. నేను కూడా ఆయనకి నన్ను విసిగిస్తూ చెప్పడం నిమిషం. ఎవరికైనా ఒక గౌరవం, ఫోన్లే పెద్దవాళ్ళు చాదస్తాం అన్న ఇది అక్కడ ఆపుతుంది. అందుకని గమ్మున ఏం అనలేము. ఇప్పుడు వాళ్ళకి ఇది లేదు, ఆ గీత దాటేశారు వాళ్ళు. అది మనం చేసిన ఒకళ్ళు ఇద్దరు పిల్లలుండి, మేము ఇద్దరమే ఆ రోజుల్లోనే ఇద్దరే పిల్లలు, మా అమ్మ మదర్కి ఫాదర్కి. మా అమ్మని ఎప్పుడు సాధించేదాన్ని, అమ్మ ఒక అక్కో చెల్లె ఉండొచ్చు కదమ్మా, ఎంత సరదాగా ఉందము, ఇద్దరే ఏంటమ్మా అంటూ ఉండేదాన్ని. ఇప్పుడు ఒక్కొక్కళ్ళే అయిపోయారు పిల్లలు, తప్పితే ఇద్దరు, అంతగానే ఎవరికి ఉండటం లేదుగా. ముద్దులు ఎక్కువైపోయాయి. అది ఒక రకంగా మనం చేసిన పొరపాటే ఏమో. అయ్యో మనకి వచ్చిన ఏ ఇబ్బంది పిల్లలకి రాకూడదని వాళ్ళ మీద ప్రాణాలన్నీ పెట్టేసుకుని వాళ్ళ చేతే మనం తిట్లు తింటున్నాం. తిట్లు అంటే ఏదో తిట్లు ఎదురం కాదు, చిన్న విషయానికైనా నువ్వు ఊరుకో, నీకు తెలీదు ఆ మాట చాలా ఇరిటేషన్ కలిగిస్తుంది. జీవితంలో ఎన్ని చూడందే ఈ స్థితికి వస్తాం, ఎందుకు తెలీదు. వీళ్ళే వినక కంగారు పడిపోయి, స్ట్రెస్ పడిపోయి అవకతవక పనులు చేసుకుంటున్నారు. అందుకని అందరూ కూడా ఇప్పటి జనరేషన్ పిల్లలకి ప్రధానమైనది ఓర్పు. ఈ ఓర్పు లేకపోతే అది ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. ఈ వీడియో నేను చెప్పేది యువత చూడరు, కానీ చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అవతల వాళ్ళని మోటివేట్ చేసి అలాగా విసుగులు చిరాకులుగా ఉన్న వాళ్ళని మార్చితే నయం. ఒక కౌన్సిలింగ్ లాగా అందరికీ చేరితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా హెల్త్ వైజ్గా కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చిన్నతనంలోనే బీపీలు వచ్చేయడం, షుగర్లు కూడా వచ్చేస్తున్నాయి. షుగర్ కూడా అంతా తిండి వల్ల కాదు, స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది. నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. తిండి అని అనుకుంటారు. వన్స్ ఆఫ్ ఆల్ షుగర్ వచ్చాక ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ వల్లే షుగర్ అయితే రాదు. ఇదండి సంగతి.
ఈరోజు నేను చెప్పేది ఇప్పటి పిల్లలకి కాస్త విసుగులు చిరాకులు తగ్గి కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి పెద్దవాళ్ళ పట్ల ఇంకొంచెం గౌరవంగా ఉండాలి అని చెప్పి ఎప్పుడు ఎవరు కూడా ప్రేమ ఉంది కదా అని లిమిట్స్ క్రాస్ చేసుకోకూడదు. ఇదండి నేను చెప్పేది. ఉంటాను మరి. మీ అభిప్రాయాలు సలహాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.